జగదీష్ యాదవ్ అని వచ్చిండు అయింది. రే డోర్ తీయడానికి ఎంతసేపు రా? బ్లాడర్ బ్లాస్ట్ అవుతుంది, పక్క తప్పుకో. ఆ ఫోన్ ఎంతసేపు అనరా మోగిస్తావు? లిఫ్ట్ చేసి మాట్లాడు. ఫోన్ చేసింది యాదవ్ అన్నారా? నీ మంచితనంతో ఫ్రెండ్ అని వాడెవడి కోసమో అప్పు చేసి మరీ హెల్ప్ చేసావు. ఇప్పుడు చూడు, వాడు నిన్నే మోసం చేసి పారిపోయాడు. ఇప్పుడు నీ పీకకు చుట్టుకుంది కదరా. హలో, ఏమ్రా శివగా, పైసలు తీసుకోండి. ఎన్ని దినాలైంది? ఇప్పటి వరకు అసలు లేదు, వడ్డీ లేదు. ఇంకో వారం రోజుల్లో నా పైసలు నాకు ఇయ్యలేదు, నిన్ను నీ ఫ్యామిలీని వేసేస్తా బిడ్డ. జాగ్రత్త, నీకు వారం రోజులే టైం. ఏమంటుండ్రా? వారం రోజుల్లో ఆ 10 లక్షలు ఇవ్వకపోతే నన్ను నా ఫ్యామిలీని చంపేస్తా అంటుండ్రా. నాకేం చేయాలో కూడా అర్థం అవ్వట్లే. రే టెన్షన్ పడకరా. ఏదో ఒకటి చేసి ఈ వారం లోపల సెట్ చేద్దాం, ఓకేనా? సరేరా, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. హలో, హాయ్ రా, ఏంటి చాలా రోజులు కాల్ చేసావు? రేయ్, అర్జెంటుగా ఒక 10 lakhs కావాలరా. ఏమన్నా సెట్ అవుతాయా? లేదు మామ, అయినా అంత డబ్బు అంటే చాలా కష్టం మామ. సరేరా, నేను తర్వాత కాల్ చేస్తా. హలో లేవురా. హలో, లేవు. ఇంకా నా వల్ల ఏ యూజ్ లేదు. చావే నాకు దిక్కు. హలో హలో విను, ఈ ఫోన్ నీకు దొరికిందని నాకు తెలుసు. తెలిసినప్పుడు వచ్చి తీసుకోవచ్చుగా, ఈ డిస్కషన్ ఎందుకు? నేను రాలేని సిచ్యువేషన్లో ఉన్నా, అందుకే ఈ డిస్కషన్ అంతా. తంబి, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చూడన్నా, నా పనులే నేను చేసుకోలేక చనిపోదామని వచ్చా. నీకేం పని చేసి పెట్టగలను? నువ్వు నాకు ఈ పని చేసి పెడితే నీకు కావాల్సిన పైసలు నేను ఇస్తారా పోయి? సరే చెప్పన్నా. నీకు దొరికిన ఫోన్ పౌచ్లో ఒక హాఫ్ నోట్ ఉంటుంది, ఫస్ట్ అది చూడు. ఉందన్నా. ఆ నోట్ తీసుకొని నేను ఒక లొకేషన్ చెప్తాను, అక్కడికి వెళ్తే ఓకే. నీకు ఒక బ్యాగ్ ఇస్తారు. ఆ బ్యాగ్ తీసుకొని సంజయ్ నగర్ క్రాస్ రోడ్స్కి వెళ్తే మా వాళ్ళు వచ్చి ఆ బ్యాగ్ తీసుకొని నీకు 10 లక్షలు ఇస్తారు. ఆ బ్యాగ్లో ఏముందన్నా? అది నీకు అనవసరం. అదేంటో తెలియకుండా ఈ రిస్క్ తీసుకోలేనన్నా. ఏయ్, అది 2 కోట్ల బ్యాగ్ రా. అవ్వాలన్నా. అవును, నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి చాలు. సరే అన్న, ఆ లొకేషన్స్ నాకు వాట్సాప్ చేయి.
అన్న వాడు ఎవడో డబ్బులు తీసుకెళ్తుండన్నా. ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నవ్వుతున్నావేందన్నా? అది కొట్టేసింది నా వల్లేరా. ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చావు నువ్వు చావు. రేయ్ మన స్పాట్కి వచ్చాయి. మనం అనుకున్నదే జరిగిందిరా. హలో రే, నువ్వు ఆఫీస్కి వెళ్ళాక రేయ్, సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళడం ఏంట్రా? అదంతా కాదు, ముందు నేను చెప్పేది నువ్వు. అర్జెంటుగా నాకు 2 కోట్ల ఫేక్ మనీ కావాలి. అరేంజ్ అయితే నా ఫ్రెండ్ ఒకడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. వన్ అడిగితే వెంటనే సెట్ అవుతాయి. సరే, ఆ మనీ తీసుకొని నేను చెప్పిన టైంకి చెప్పిన లొకేషన్లో వెయిట్ చేయరా. అన్నవాడు ఎవడో డబ్బులు తీసుకెళ్తుండన్నా. ఇంత సీరియస్ మ్యాటర్ చెప్తే నవ్వుతున్నావేందన్నా? అది కొట్టేసింది నా వల్లేరా. ఇప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ చావు నువ్వు చావు. అయినా నీకు ఈ క్రిమినల్ థాట్స్ ఎలా వచ్చారా? వాడేమైనా నీతి నిజాయితీ కొనడానికి సత్య హరిశ్చంద్రుడా? దొంగ నా కొడుకు. అది కరెక్టేరా. నాకు డౌట్. ఏంటి? నీ ఫేస్ని క్యాప్తో మాస్క్తో కవర్ చేసావు, కానీ వాళ్ళు నేను ఫాలో అయ్యారుగా. నీ బండి నెంబర్ ట్రేస్ చేస్తే దొరికిపోతావుగా. మామ, మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక్క పని చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఇంత రిస్కీ పని చేయడానికి ఇంకెంత ఆలోచిస్తాం.